హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మచి. ఈరోజు మన టాపిక్ అదే అండి, 2020కి పట్టిన భూతం గురించి, కరోనా గురించి. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. అసలు ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దామా వద్దా అని ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం ఆలోచిస్తున్నా. Now the time has come up to open up about it. ఎందుకంటే the more we discuss about it, the more awareness it creates around us. మన లైఫ్ స్టైల్ ఇలా మారిపోవడానికి కారణమైంది ఈ కరోనా. అసలు ఇది ఏ రూపంలో వస్తుందో కూడా మనకి అర్థం అవ్వట్లేదు. బిజీగా తిరుగుతూ ఉండే మన లైఫ్ స్టైల్లోకి ఈ కరోనా వచ్చి సడన్ బ్రేక్ వేసినట్టుగా అయిపోయింది. మనకి చాలా సోర్సెస్ ద్వారా మనకి కరోనా గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లైక్ WHO అండ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, న్యూస్ ద్వారా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, ఇంకా లాట్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ రియల్ ఫైటర్. షీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ షీ ఈజ్ పాజిటివ్. బేసికల్లీ మనం ఇంట్లో కూర్చొని చూసే సోర్సెస్ కంటే రియల్గా కరోనాతో ఫైట్ చేసి మళ్ళీ రికవర్ అయిన పర్సన్కి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. Hi Manisha, it's a great relief to hear you that you are back home and recovering from your illness. May the spirit and strength be with you always. So చెప్పు మనీషా, అసలు నీ కరోనా పాజిటివ్ అని ఎలా తెలిసింది? హాయ్ సౌమ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ కోవిడ్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటావా అని నన్ను అడిగినందుకు. సో ఐఎమ్ హియర్ టు షేర్ దిస్ హోల్ కోవిడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అసలు మాకు పాజిటివ్ అని ఎలా తెలిసిందంటే, మా మామయ్య గారికి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, కోల్డ్, ఫీవర్, కఫ్ అలాగా. సో వెంటనే తను హోటల్లో ఐసోలేట్ అయిపోయారు, ఒక హోటల్లో. తర్వాత నాకు లాస్ ఆఫ్ స్మెల్ ఉండింది 2 డేస్ తర్వాత. వెంటనే నా హస్బెండ్ కార్తిక్కి, తనకు కూడా ఫీవర్, కోల్డ్ అలా స్టార్ట్ అయింది. సో వెంటనే మేమందరము టెస్ట్ చేయించుకున్నాము, ఫ్యామిలీ అంతా. కానీ మాకు అందరికీ నెగిటివే వచ్చింది. తర్వాత కార్తిక్ ఫ్రెండ్ ద్వారా మాకు ఇలా ప్రైవేట్ టెస్టింగ్ ఒకటి, అపోలో టెస్టింగ్ ఉందని తెలిసింది. వెంటనే వాళ్ళని ఇంటికి పిలిపించి టెస్ట్ చేయించుకున్నాము. సో దాంట్లో మాకు పాజిటివ్ అని తెలిసింది. సో నాకు, నా హస్బెండ్కి, ఇంకా మా మామయ్య గారికి పాజిటివ్ వచ్చింది కోవిడ్. సో అలాగా మాకు పాజిటివ్ అని తెలిసింది. How did you feel when you got to know that you are positive? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, నేను పాజిటివ్ అని తెలియగానే పెద్ద రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ ఆఫ్ స్మెల్ ఉందని నాకు తెలిసాక నేను మెంటల్గా ఐ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. చెప్పాలంటే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మన బాడీ ఇంకా వీక్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ కోవిడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మనం బాగా సఫర్ అయ్యేది బాడీ వీక్నెస్ అనమాట. చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. దానితో మళ్ళీ మనం మెంటల్గా వీక్ అయిపోయి స్లీప్ లేకుండా ఇంకాస్త మన బాడీని రూయిన్ చేసుకోకూడదు. స్ట్రాంగ్గా ఉండి ఎలానో వచ్చేసింది, దాన్ని డీల్ చేసుకోవడమే అంతే. ఇంకా అంతకన్నా మన దగ్గర బెటర్ సొల్యూషన్ లేదు. ఎలా రెస్పాండ్ అయ్యారు ఇంట్లో వాళ్ళు? మరి నువ్వు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ప్యానిక్ అయ్యారా? హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఇట్? నాకు పాజిటివ్, ఇంకా హస్బెండ్కి, మామయ్య గారికి పాజిటివ్ అని తెలియగానే మా పేరెంట్స్, ఇంకా మా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా ఇంట్లో చాలా ప్యానిక్ అయ్యారు. కానీ చెప్పాలంటే మనం పాజిటివ్ వచ్చిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొంచెం భయపడకుండా ఉంటారు. సో తర్వాత 3 డేస్కి అందరు నార్మల్ అయ్యారు. కానీ బట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, అంతే. సో do you feel that corona testings or the methods followed for finding out the positives are not up to the mark? Yeah, this is the worst part in the COVID process. అసలు టెస్టింగ్ అస్సలు యాక్యురసీ లేదు, చాలా ఎర్రర్ రేట్ ఎక్కువ ఉంటుంది. చాలా ర్యాపిడ్గా టెస్ట్ చేస్తుంది, కానీ గవర్నమెంట్ దానికి తగ్గ అక్యురసీ అస్సలు లేదు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉండి వాళ్ళు గవర్నమెంట్ టెస్టింగ్ చేయించుకున్నాక వాళ్ళకి నెగిటివ్ వచ్చిందో, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్ వెళ్ళి చెస్ట్ సిటీ చేయించుకోండి. మీ చెస్ట్ సిటీలో మీకు ఎంత లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉండేది అనేది తెలిసిపోతుంది. దాని ద్వారా మీకు కోవిడ్ ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. సో ఐ విల్ సజెస్ట్ టు గో ఫర్ చెస్ట్ సిటీ. What measures you took immediately when you got to know that you are positive? ఎవరినైనా ట్రీట్మెంట్కి అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ పాజిటివ్ అని తెలియగానే వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే,
వెంటనే మనల్ని మనం ఐసోలేట్ చేసుకోవడం. అలానే మా మామయ్య గారు వెంటనే తను ఐసోలేట్ చేసుకున్నారు. 2 డేస్కి మాకు సిమ్టమ్స్ తెలియగానే మేము ఐసోలేట్ చేసుకున్నాము. ఆ తర్వాత ట్రీట్మెంట్కి కార్తిక్ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు. సో తను యాంటీబయాటిక్ అది సజెస్ట్ చేయడం, ఇంకా కొన్ని టాబ్లెట్స్ విటమిన్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ అవి కొన్ని సజెస్ట్ చేశాడు. వెంటనే ఆ మెడిసిన్ స్టార్ట్ చేసాం మేము. కానీ 2 డేస్ తర్వాత మాకు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 2 డేస్ తర్వాత మా మామయ్య గారికి బ్రెత్లెస్నెస్ వచ్చింది. సో వెంటనే మేము హాస్పిటల్లో ఇమీడియట్గా తీసుకెళ్లాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళు చెస్ట్ సిటీ చేయడం, ఆ తర్వాత తనకి కోవిడ్ ఉందని అలా తెలియడం, వెంటనే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అలానే ఆ తర్వాత 3 డేస్కి కార్తిక్కి బ్రెత్లెస్నెస్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి వెళ్తే అస్సలు ఎవ్వరూ అడ్మిట్ చేసుకోలేదు హాస్పిటల్లో. సో అస్సలు బెడ్స్ ఖాళీగా లేవు. ఆ బ్రెత్లెస్నెస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ అలా కఫ్ అలా ఉన్నప్పుడు కొంచెం చెస్ట్ అంతా ఇలా టైట్గా పట్టేసినట్టు అలా అనిపిస్తుంది. కానీ ఎవ్రీ 1 అవర్కి ఇలా ఈ ఆక్సిమీటర్ మెషిన్ మాత్రం కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి. ఈ ఆక్సిమీటర్లో చెక్ చేసుకుంటూ ఉండండి. SpO2 ఎప్పుడు 94 అబోవ్ ఉండాలి. 94 బిలో కనుక ఉంటే ఎప్పుడు డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉండటం చాలా బెటర్. అంతే. మనకి ఫ్యూచర్లో సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్గా ఉంటుందంటావా? యా, ఫ్యూచర్లో ఇంకా వర్స్ట్గా ఉంటుంది అంటారా అంటే, ఆబ్వియస్లీ చాలా వర్స్ట్గా ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకంటే ఇది 3rd వీక్ మాకు. 2 వీక్స్ బ్యాకే అసలు హాస్పిటల్లో బెడ్స్ లేవు. ఒకవేళ బెడ్స్ ఉన్నా కానీ ట్రీట్ చేయడానికి సఫిషియంట్ డాక్టర్స్ లేరు. సో అడ్మిట్ చేసుకోవట్లేదు. గవర్నమెంట్ టెస్ట్లో చూస్తే ఏమో నెగిటివ్ వస్తుంది. సో కొంతమందికి నెగిటివ్ వస్తుంది, కొంతమందికి పాజిటివ్ వస్తుంది. సిమ్టమ్స్ ఉంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. కానీ నెగిటివ్ వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేసుకోరు హాస్పిటల్లో. అలాంటప్పుడు మనకి పాజిటివ్ ఉందో లేదో తెలీదు. మనం ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే డాక్టర్స్ లేక, బెడ్స్ లేక మనల్ని అడ్మిట్ చేసుకోవట్లేదు. చాలా వర్స్ట్గా ఉంటుంది సిచ్యువేషన్ కమింగ్ మంత్స్లో. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండి మన ఇమ్యూనిటీని పెంచుకోవడమే. How has it been being isolated for the treatment? ఐసోలేషన్ లైఫ్ అంటే ఇంకెలా ఉంటుంది? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ గాగుల్ చేసి స్టీమ్ పట్టాలి. అసలు ఎంత వీలైతే అంత గాగుల్ చేసి స్టీమ్ పడితే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ పడుకోవాలి. మేమైతే చాలా పడుకునే వాళ్ళము, ఎక్కువ రెస్ట్ తీసుకునే వాళ్ళము. ఇంకా ఎప్పటికప్పుడు మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే కంటిన్యూస్గా స్టాఫ్ వచ్చి మనల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. మనకి యాంటీబయాటిక్స్ అలాగా ఎక్కిస్తూ ఉంటారు ఎప్పుడు. సో అలా టైంపాస్ అయిపోయేది. What kind of treatment exactly you underwent? హాస్పిటల్లో ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ మేము కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. వాళ్ళు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు మాకు. ఎప్పుడు డాక్టర్స్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మార్నింగ్ కంటిన్యూస్గా వచ్చి చెక్ చేసేవాళ్ళు. బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు, చెస్ట్ సిటీ చేశారు మేము అడ్మిట్ అయిన వెంటనే. తర్వాత వాళ్ళు మాకు ఏ మెడికేషన్స్ అయితే ఇవ్వాలో అవన్నీ స్టాఫ్కి, నర్సింగ్ స్టాఫ్కి ఇచ్చేసేవాళ్ళు కేస్ షీట్లో. ఎప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు వచ్చి మనకి ఏమైనా మెడిసిన్స్ ఉంటే ఇచ్చేసేవాళ్ళు. ఇంకా సప్లిమెంట్స్ ఇచ్చారు మాకు, యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చారు. తర్వాత ఫుడ్ డైట్కి వస్తే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎగ్స్ ఇస్తారు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు. ఇవన్నీ తీసుకుంటే మన బాడీ ఇంకా ఫైట్ చేయడానికి, ఇంకా మన బాడీలో స్ట్రెంగ్త్ని పెంచుతూ ఉంటుంది. సో బాగా డ్రై ఫ్రూట్స్ తినాలి, ఇంకా ఫ్రూట్స్ తినాలి, ఇంకా ఎగ్స్ తినాలి బాగా. యాక్చువల్లీ మనకు ఫీవర్ వచ్చినప్పుడు బాగా మన బాడీలో ప్రోటీన్ బ్రేక్ అయిపోతుంది. సో ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బెటర్, మనకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఏ మెజర్స్ అండ్ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అంటావు? ఏ మెజర్స్ తీసుకోవాలంటే ఆల్వేస్ వేర్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మ్యాండేటరీ. మన డైలీ లైఫ్ స్టైల్ని చాలా చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే ఏ పని చేసేటప్పుడు కూడా చాలా హైజీన్గా శానిటైజ్ చేసుకుంటూ చేయడం నేర్చుకోవాలి. కంటిన్యూస్గా మాస్క్ వేసుకొని ఉండాలి. ఇంకా ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండాలి ఒకరికొకరం. ఎందుకంటే మన జాబ్స్, బిజినెస్ ఇవన్నీ స్టాప్ చేసి కూర్చోలేం కదా ఇంకా చాలా డేస్. సో అందుకనే మనం ప్రతిదీ చేసేటప్పుడు చాలా హైజీన్గా శానిటైజ్ చేసుకుంటూ ఉంటే చాలు. టెల్ మీ, అసలు నువ్వు ఈ థింగ్స్ అన్నీ ఎందుకు షేర్ చేసుకుందాం అనుకున్నావు? అంటే
ఇవన్నీ తెలుసుకుని అవేర్గా ఉంటే మనం ఈ పాండమిక్ నుంచి బయటపడచ్చు అంటావా? యా నేను మా మామయ్య గారిని ఇంకా కార్తిక్ని అలాగా బ్రెత్లెస్నెస్ వచ్చినప్పుడు సఫర్ అవ్వడం చూసి నాకు చాలా షేర్ చేసుకోవాలనిపించింది అందరితోటి. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇవన్నీ షేర్ చేసుకోవడానికి. సో నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను. ఇవన్నీ మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే బెటర్. డైలీ గాగుల్ చేయాలి ఫస్ట్ థింగ్, తర్వాత స్టీమ్ పట్టాలి, ఇంకా డైలీ కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవాలి. సి విటమిన్, బి కాంప్లెక్స్ ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి డైలీ. ఇంకా మనకి ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో వెంటనే అందరికీ దూరంగా ఉండాలి. మన థింగ్స్ అన్నిటినీ శానిటైజ్ చేయాలి. ఇంకా మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు దానికి ముందంతా ఏ వస్తువులు అయితే మనం ముట్టుకున్నామో అవన్నీ శానిటైజ్ చేయాలి. సో తర్వాత మనల్ని మనం దూరంగా పెట్టడం, మన ఫ్యామిలీకి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఆక్సిమీటర్, పల్స్ ఆక్సిమీటర్ నేను ఇందాక చూపించా కదా, ఇది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మెయిన్గా మన ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నప్పుడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనం డాక్టర్స్ మానిటరింగ్లో ఉంటే చాలా సేవ్ చేసుకోవచ్చు మనల్ని. అది ఇంకోటి ఏంటంటే దీన్ని రెస్పిరోమీటర్ అంటారు. ఇది మన కోవిడ్ రికవరీ పీరియడ్లో ఉన్నప్పుడు యూజ్ చేయాలి. యాక్చువల్లీ మనకు కోవిడ్ వచ్చినప్పుడు మన లంగ్స్ కొంచెం వీక్ అవుతాయి. సో దాని స్ట్రెంగ్త్ పెంచడానికి మనం ఈ రెస్పిరోమీటర్ని యూజ్ చేయాలి. ఈ రెస్పిరోమీటర్ ఎలా యూజ్ చేయాలో యూట్యూబ్లో ఉంటుంది. యాక్చువల్లీ 1 అవర్కి 10 టైమ్స్ చేస్తే బెటర్. ఇది ఇన్హేల్ చేసినప్పుడు ఈ 3 బాల్స్ పైకి వెళ్ళాలి. ఇంకా ఎక్సేల్ చేసినప్పుడు కూడా ఈ 3 బాల్స్ పైకి వెళ్ళాలి. కానీ ఎక్సేల్ చేసినప్పుడు 3 బాల్స్ పైకి వెళ్ళడం చాలా కష్టం, బై ప్రాక్టీస్ వస్తుంది. ఇది ఫస్ట్ ఇన్హేల్ చేసినప్పుడు కూడా ఫస్ట్ 3 బాల్స్ వెళ్ళిపోవు, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనం ట్రై చేయగా ప్రాక్టీస్ తోటే వచ్చేస్తుంది. కానీ ఇది చేస్తే మన లంగ్స్ స్ట్రెంగ్త్ కూడా కొంచెం పెరుగుతుంది. సో ఎక్కువ బోర్లు పడుకోండి బాగా, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా బ్రెత్లెస్నెస్ వచ్చినప్పుడు అయితే చాలా హెల్ప్ అవుతుంది. మాకైతే డాక్టర్స్ అదే సజెస్ట్ చేశారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్, ప్లీజ్ స్టాఫ్కి హెల్ప్ చేయండి. ఎవరైతే మీ డ్రైవర్స్ కానీ మీ మెయిట్స్ కానీ ఎవరైతే మీకు ఇప్పుడు దాకా హెల్ప్ చేశారో వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది ఈ టైంలో. వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ అవసరమైనా కానీ, సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయా కనుక్కోండి. ఇంకా ఫుడ్ కానీ, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటే ఏదైనా మనం చేయగలిగిన హెల్ప్ వాళ్ళకి టైంలో చేయాలి. వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. అండ్ మా డ్రైవర్ అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు ఈ ప్రాసెస్ అంతట్లో. థ్యాంక్స్ అలాట్ టు హిమ్. అండ్ థ్యాంక్స్ టు డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారో చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు అందరినీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్, చాలా హైజీన్గా ఉండండి, ఇమ్యూనిటీ పెంచుకోండి, బాగా తినండి, బాగా పడుకోండి, అండ్ యా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీకు పర్ పర్సన్ ఎంత కాస్ట్ అయింది? మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉంటే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా మీకు? నువ్వు ఎలా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు పీపుల్కి ఫైనాన్షియల్లీ హెల్ప్ అవ్వడానికి? యా, ఈ టైంలో ఇన్సూరెన్స్ ఉండడం చాలా బెటర్. నాకైతే ఇండివిజువల్గానే 25,000 ఛార్జ్ చేశారు. బెడ్ ఛార్జెస్, ఐసోలేషన్ ఛార్జెస్, టెస్టింగ్ ఛార్జెస్, మెడికేషన్ ఛార్జెస్, ఇలా అన్నీ చాలా ఛార్జ్ చేశారు. సో ఇన్సూరెన్స్ ఉంటే ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనకి మొత్తం ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతుంది. నాకు ఆఫీస్ ఇన్సూరెన్స్లో కవర్ అయింది. కార్తిక్ కూడా అలానే ఆఫీస్ ఇన్సూరెన్స్లో కవర్ అయింది. మా మామయ్య గారికి ఆల్రెడీ మేము ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నాము, దాంట్లో కవర్ అయింది. సో మనకి ఇలా గవర్నమెంట్ టెస్టింగ్లో ఇలా నెగిటివ్ వచ్చి అక్కడ అడ్మిట్ అవ్వలేకపోవడం, ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతుంది ఇన్సూరెన్స్. సో నాకు తెలిసినంత వరకు ఇన్సూరెన్స్ ఉంటే చాలా బెటర్. ఈ టైంలో చాలా హెల్ప్ఫుల్ అది. సో చూసారు కదా పీపుల్, మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా వీ మే ఫాల్ విక్టిమ్ టు దిస్ పాండమిక్. సో మనం చాలా కేర్ఫుల్గా ఉన్నాం. కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా మనతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఎట్ లాస్ట్ మనం ప్యానిక్ అవ్వకూడదు, అలా అని లైట్ తీసుకోకూడదు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ థింగ్స్ కదా. సో స్టే హ్యాపీ, స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే హోమ్. బాయ్ బాయ్. హాయ్ ఎవ్రీవన్, మీకు కనుక ఈ వీడియోలో అందించిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే గివ్ ఏ బిగ్ ఫ్యాట్ థమ్స్ అప్ and share, subscribe to Super Machi.